225 రూపీస్. నంబర్ కలవది. హలో అన్నా వచ్చేసినా. అదే 225 రూపీస్ కొట్టండి ఇదే నెంబర్. అన్న నేను అక్కడ చెప్పిన 30 50 అని. లాంగ్ ఉన్నా 14 కిలోమీటర్లు వచ్చినా నేను. ఆల్రెడీ ఆన్లైన్లో తక్కువ ఇచ్చింది. 175 రూపీస్ యాడ్ అయింది. సరేనా ఓకే రెస్టారెంట్. సో ఫైనల్లీ మనం ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఈ డ్రాప్కి ఏంటంటే 4 ఉన్నారు. ఆల్రెడీ దాంట్లో 13 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్ 14-13 వచ్చినా నేను. 175 రూపీస్ అయితే కొట్టిండు. ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళి డ్రాప్లు చాలా తక్కువ పడతాయి, ఆటోలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ ఇచ్చిండు అమౌంట్. 210 రూపీస్ వేసిండు. ఆయన మంచిగా కాదు. అక్కడ ఇస్తానని అయితే చెప్పిండు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా ఏం చెప్తాం ఇక. 35 రూపీస్ వేసిండు. అయితే ఫైనల్లీ మనం 9 ఎగ్జాక్ట్గా 9 గంటలకైతే వెళ్ళినా ఈరోజు. అండ్ ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది మనకు. డ్రాప్ కంప్లీట్ అయినాక మనకు ఇక్కడికి వెళ్ళి బంజారా హిల్స్ డ్రాప్ అయితే పడ్డది. ఆ డ్రాప్ అయితే పికప్కి వెళ్తున్నాను నేను. పికప్ అయితే చేసుకుందాం. అండ్ అలాగే ఈరోజు బుధవారం రోజు ఈరోజు ఎంత అవుతుంది అనేది అయితే క్లియర్గా చూపిస్తా. అండ్ అలాగే ఒక బ్రదర్ 2-3 రోజుల సంత అయితే కామెంట్ చేస్తుండు, అన్న కొత్త బండి సిటీ పాసింగ్ తీసుకుంటే డౌన్ పేమెంట్ ఎంత వస్తుంది, అండ్ అలాగే మనకు మంత్లీ ఫైనాన్స్ ఎంత వస్తుంది అని అయితే అడుగుతుండు. నేను ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తా. ఒక 1 మంత్ బ్యాక్ అయితే మా ఫ్రెండ్కి అయితే తీసుకున్నాం మేము బండి. ఆయనకు డౌన్ పేమెంట్ వచ్చేసి 1,40,000 అయితే కట్టిండు. అండ్ అలాగే 1,40,000 కట్టిన తర్వాత ఆయన ఈఎంఐ 24 మంత్సే పెట్టుకుండు. 24 నెలలు 24 నెలలు పెట్టుకుంటే ఆయనకు 16,860 రూపాయలు వస్తుంది. మనం మంత్స్ వేసుకుంటూ పోతే ఈఎంఐ తక్కువ అవుతుంది, అలా మనకు ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. ఎంత తొందరగా తీర్చుకోవాలంటే అంత ఎక్కువ అవుతుంది అమౌంట్. ఎంత లాంగ్ చేపించుకుంటే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది మనకు, అండ్ అలాగే ఈఎంఐ కూడా తగ్గుతుంది. అది మీ మీద ఉంది. మ్యాక్సిమం 24 మంత్స్కి అంత అయింది కదా. 30 మంత్స్ చేపించుకుంటే ఎంత వస్తుండే అంటే ఆయనకు 14,000 చిల్లర వస్తుండే. 14,800 ఏమో వస్తుండే. అండ్ 36 మంత్స్ చేపించుకుంటే 12,000 చిల్లర ఏమో వస్తుండే. అట్లా ఉంటుంది లెక్క. మనం ఎంత తక్కువ సేపట్లో తీర్చుకుంటే అంత ఎక్కువ వస్తుంది ఈఎంఐ. ఎంత లాంగ్ చేపించుకుందాం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది, ఈఎంఐ తక్కువ అవుతుంది. అట్లా దాన్ని బట్టి ఉంటుంది, అర్థం చేసుకోండి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. అండ్ మనం డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం. మీకు ఇది నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. వీడియో చూస్తే అర్థమైందో అర్థం కాలేదో చెప్పాను, ఎందుకంటే నీ గురించే చెప్తున్నా నేను. మళ్ళీ అడుగుతున్నావు కాబట్టి. డ్రాప్ అయితే పికప్ చేసుకొని అయితే కలుస్తాను నేను. కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాను. అండ్ చాలామందికి ఏంటంటే అన్న అది కార్ రేట్ పడుతుంది, ఆ రేట్ అంటే అది టోటలీ మనకు బండి రేట్ వచ్చేసి అప్పుడు నేను తీసుకున్నప్పుడు 4,90,000 ఉండే. ఒక 10,000 అటు ఇటు అయితే అవుతుంది. తక్కువనన్నా కావచ్చు ఎక్కువనవుతుంది బండి రేటు. ఎక్కువనన్నా కావచ్చు తక్కువనన్నా కావచ్చు చెప్పలేము మనం. 4,90,000 అయితే పడ్డది. మనకు ఫైనాన్స్తో సహా అంటే 5 లక్షలు అట్లా 6 లక్షలు చిల్లర పోతుంది బండి, అర్థం చేసుకోండి. అండ్ కార్ వస్తుంది అది వస్తుంది అనేది అయితే వేస్ట్ మాటలు అవి. కార్కు కూడా లేదు వాల్యూ, కానీ సిటీ పాసింగ్ బండికి అయితే ఉంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, మీకే అర్థమవుతుంటుంది. డిస్ట్రిక్ట్ పాసింగ్ నడిపిస్తే ఎంత చేస్తాం మనం, అండ్ సిటీ పాసింగ్ నడిపిస్తే ఎంత చేస్తాం అమౌంట్ అనేది అయితే
దాన్ని బట్టి అర్థమవుతుంది. సిటీ పాసింగ్ తీసుకొని నడిపిస్తే మనకు ఫ్రీడమ్ తిరగచ్చు. అదే డిస్ట్రిక్ట్ పాసింగ్ బండి అయితే ఇబ్బంది అవుతుంది చాలా. సరే మనం డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం. ఇప్పుడు కస్టమర్ని చాలాసేపు అయిపోయింది. అక్కడ ముంగల పెట్టండి మొబైల్ చూపిస్తున్నా 272. సో ఫైనల్లీ మన సెకండ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఈ డ్రాప్ ఏంటంటే మనం బంజారా హిల్స్ అయితే వచ్చేసినాం. ఇది 16 కిలోమీటర్ డ్రాప్ ఇది. ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కాబట్టి మనకు అమౌంట్ అయితే మంచిగా ఇచ్చిండు. ఇది రెండో డ్రాప్ కంప్లీట్ అయింది మనకు. 272 రూపీస్ చూపిస్తే మేడం ఏంటంటే 280 రూపీస్ అయితే కొట్టింది. చూద్దాం ఎక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడ కొట్టుకుంటాం. బంజారా హిల్స్ అయితే వచ్చేసినాం మనం. $243 चिल्लर नहीं है. $50 चिल्लर नहीं है. आपके पास 50 की नोट है? 50 नहीं है, 200 का ही है. 50 की रहते जो है मैं 100 रुपये देता हूँ. राइट. సో ఈ డ్రాప్ మనం బంజారా హిల్స్ నుండి అయితే వచ్చేసింది. ఇది 16 కిలోమీటర్ల డ్రాప్ ఉండేది. 16 కిలోమీటర్లో మనకు 243 రూపీస్ అయితే యాడ్ అయింది. చూద్దాం ఎక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడ కాదు. లొకేషన్ అక్కడనే పెట్టిండ్రా మీరు? ఓటీపీ గవర్నమెంట్ హాస్పిటలా? సరే సరే బుద్ధికి ఇస్తున్నాను. ఓకే బాయ్. హాస్పిటల్లోనే ఉన్నాం రా. పైసలు నువ్వు ఇస్తా వస్తుండ్రా? రమ్మని తొందరగా డ్రాప్ చేసుకున్నాను నేను. ఒకటి తొందరగా వెళ్ళాలి. ఎక్కడున్నారు? తొందరగా రండి అమ్మా. వేరే డ్రాప్ 85 రూపాయలమ్మా. ₹85 అయింది. మనం 90 రూపీస్ తీసుకున్నాం. నవ్వుతుంది ఆమె. 5 రూపాయలు చిల్లర ఇవ్వట్లేదమ్మా. చిల్లర లేకుంటే ఏం చేద్దాం? వాళ్ళన్నా ఇచ్చి పెట్టాలి, మనమన్నా ఇచ్చి పెట్టాల్సి వస్తుంది. మ్యాక్సిమం మనం కస్టమర్కి చూపిస్తాం. మనకు 5 రూపాయలు అంటే
డ్రాప్ వదిలిన తర్వాత మళ్ళీ ఒక డ్రాప్ అయితే పడ్డది. ఆ డ్రాప్ పికప్ చేసుకున్నాను. మాదాపూర్ డ్రాప్ అది. ఓటీపీ 0278. ఇదే కదా ఎంత చేయమంటారు? ఎంత చేస్తావు? ఎంత చేసాను మేడం? 120 ఓకే 130 130 చేసాను. 130 ఓకే థ్యాంక్ యూ. డ్రాప్ అయితే మనం జూబ్లీ హిల్స్ నుండి తెచ్చిన మన మణికొండ. అయితే ఏంటంటే అక్కడ వదిలిన కాడికి మనకు 110 అయింది. అక్కడ మళ్ళీ ఒక 2 minutes వెయిట్ చేయించుకొని ఒక 200-300 మీటర్ ముంగల్కైతే తెచ్చింది మేడం. అక్కడికి వెళ్ళి ఇక్కడికి రోనికి ఒక 20 రూపీస్ అయితే ఇచ్చింది. ఒక 200 మీటర్కి మనం ఏం అడుగుతాం? మ్యాక్సిమం మన బుకింగ్ వస్తే 50 రూపీస్ వస్తుంది, కానీ 50 అడిగితే వాళ్ళకు కూడా చాలా ఘోరం అవుతుంది. ఎంతనన్నా ఇష్టం. 20 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం. డ్రాప్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఎండ కూడా దబాయించి కొడుతుంది. టైం వచ్చేసి 2:18 అవుతుంది. ఈరోజు ఏంటంటే మధ్యాహ్నం పూట 12 గంటలకు అట్లా హైటెక్ సిటీ పోయింటి నేను. అక్కడికి వెళ్ళి ఒక 50 రూపాయల డ్రాపు ఊబర్లో 5 కిలోమీటర్లకు 50 రూపాయలు ఇచ్చింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి జరిగిపోదాం అన్నట్లు వేసుకున్నా ఆ డ్రాపు. నేను ఖాళీగానే అయితే వెళ్దాం అనుకున్నా. జూబ్లీ సైడ్ వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి డ్రాప్లు పడతాయి అన్నట్లు వెళ్దాం అనుకున్నా. అంతలోనే 50 రూపాయలు కదా అయితే అని ఊబర్లో తీసుకొని వచ్చినట్టు. అది 50 రూపాయల డ్రాప్కి మనకు 3 ఉండ్రి వాళ్ళు. 5 కిలోమీటర్లకు 68 రూపాయలు ఏమి వచ్చిండు. అండ్ 3 ఉన్నారు వాళ్ళు. కిలోమీటర్కి మనకు ఏం పడ్డట్లా అది అర్థం కాలేదు నాకు. కానీ ఏంటంటే ఖాళీగా వెళ్ళే బదులు మనం ఏదో ఒకటి తీసుకుపోదాం అన్నట్లయితే తీసుకొని పోయినా. అది తీసుకొని పోయి ఇడిచిపెట్టినా. దాని తర్వాత మనకి డ్రాప్ పడ్డది. ఒక గంటన్నర అయితే టైం వేస్ట్ అయిపోయింది మనకు. ఆ టైం వేస్ట్ అయితే అక్కడ ఏం చేసినా అంటే ఎట్లయినా ఇక ఖాళీగానే ఉన్నా కదా అన్నట్ల హైటెక్ సిటీలో కూర్చొని అయితే తిని అయితే వెళ్ళినా. ఇక మధ్యాహ్నం పూట వెళ్తే హైటెక్ సిటీలో ఏంటంటే చాలా ఘోరంగా అయిపోతుంది. అక్కడ డ్రాపులు పడినా కూడా ఊబర్లో పడతాయి. ఆ పైసలకు మనం కొట్టలేము. అక్కడికి వెళ్ళైతే వచ్చేసిన. అక్కడనే మ్యాక్సిమం టైం వేస్ట్ అయిపోయింది. ఎంత అవుతుందో చూద్దాం. రాకెళ్ళలేదు. 151. Yeah. సో ఫైనల్లీ బంజారా హిల్స్ అయితే వచ్చేసినాం మనం. ఫుడ్ నిద్ర వస్తుంది. నిద్ర పోతే ఎట్లా డ్రాప్లు కొట్టాలి. డ్రాప్ ఏంటంటే 10 కిలోమీటర్ల డ్రాప్ ఉండదు. 151 రూపీస్ అయితే అడగండి. షేక్ ఇట్. ఆగ
लगेज ही चल जाता हूँ छोटे भी కొంచెం పెట్టుకోవాలి ఆ బ్లూ షర్ట్ ఆయన ఉంటారు కదా అక్కడ ఆపండి అక్కడికి లేదు ఓటీపీ ఎంత మేడం 8419 మనం బంజారా హిల్స్ నుండి కుకట్పల్లికి అయితే వచ్చేసినాం. కుకట్పల్లి గొంతు మొత్తం ఎండిపోతుంది అబ్బా ఎండకి. వాటర్ ఎంత తాగినా గొంతు ఎండిపోతుంది. చుక్కలు చుక్కలు కనబడుతున్నాయి ఎండకి. ఎండ మంచి కొడుతుంది ఎండ. ఫైనల్లీ గైస్ ఈరోజు జర్నింగ్ అయితే చూసుకోవచ్చు. మనం రాబిటోలో చూపిస్తాం చెప్తాను. రాబిటోలో చూసుకోవచ్చు 1958 14 డ్రాప్స్. మన క్లోజింగ్ టైం చూసుకోవచ్చు 7:43 అవుతుంది కదా. మనకైతే 6:30కి అట్లా కంప్లీట్ చేసిన లాస్ట్ డ్రాప్ చూసుకోవచ్చు. లాస్ట్ డ్రాప్ ఇది టైమింగ్ చూసుకోండి 5:27కి లేపింటే కదా. ఇది 6:30కి అట్లా 5:56కి అయితే వదిలేసినాను నేను డ్రాప్. ఈ డ్రాప్ కంప్లీట్ అయినాక మళ్ళీ వేరే డ్రాప్ అయితే తీసుకోలేదు. మనం ఊబర్లో ఒక 50 రూపీస్ చేసినాం. ఊబర్లో చూసుకోవచ్చు. ఊబర్లో చూపిస్తాను కదండి. ఊబర్లో 67 రూపీస్ ఇదే అమౌంట్ ఈరోజు. అండ్ తొందరగా అయితే వచ్చేసినాయి ఈరోజు అర్నింగ్ ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.